హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అంతా అన్యాయంగా కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారని ఫీల్ అయ్యి బాధపడ్డ వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది అనుకున్నారు కేవలం మాకు మాత్రమే ఇలా జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గతంలో ఉన్నటువంటి కేసుల వల్ల కక్ష పట్టి ఇలా చేస్తున్నారు, పోలీసులు కూడా మా కేసులు తీసుకోవట్లేదు అని చాలా విధాలుగా బాధపడ్డారు. అరే మీకే కాదురా రే, సొంత పార్టీలో ఉండి కార్యకర్తగా ఉండి అమెరికాలో కూడా తన వృత్తిని పక్కన పెట్టి పార్టీని ప్రచారం చేసుకుంటూ ఇంట్లో జెండాలు ఇన్ని పెట్టుకొని ఐఎమ్ విత్ సిబిఎన్ అనేసి పోస్టర్లు పెట్టుకొని ఎన్ఆర్ఐగా ఉన్న వ్యక్తికే ఇక్కడ అసలు న్యాయం జరగట్లేదురా. మీరేంది ఆఫ్టర్ ఆల్ సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త ఎన్ఆర్ఐకి ఆయన డైరెక్ట్గా వచ్చి లోకేష్ గారికి కూడా చూపించాడంట, సార్ నా పరిస్థితి ఇది చూడండి అని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడంట. ఆయనకే దిక్కు లేదురా, ఏడుస్తున్నాడు వీడియోలు చేసి. మీరెంత ఆఫ్టర్ ఆల్ ఇంటికి వచ్చి సీసీ కెమెరాల పగలగొట్టి కాంప్లెక్స్ మొత్తం అన్యాయం చేస్తుంటేనే నోరు మూసుకొని ఏం చేయలేక సార్ సార్ హెల్ప్ చేయండి సార్ అంటూ ఏడుస్తున్నాడు రా. మీరేమో మాకే జరుగుతుంది అన్యాయం, మాకే జరుగుతుంది అంటున్నారు. సొంత వాళ్ళనే పట్టించుకోవట్లేదంట చంద్రబాబు నాయుడు గారు. ఈయన వీడియో చూస్తే నాకు అదే అనిపించింది. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం మన ఇద్దరం. అసలు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే టీడీపీ వాళ్ళు ఖండించేస్తారు, అట్లా లేదు బాస్, అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేసి. పోనీ ఏదైనా టీవీ ఛానల్ మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చెప్తే ఈడు వాడి తరపురా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త జెండా మోసిన కూలి వాళ్ళకి చిలకలూరుపేటలో ఏదో ప్రాపర్టీ ఇష్యూ ఉంది, నా వైపు న్యాయం ఉంటేనే చేయండి సార్ అని కాళ్ళ మీద పడినట్టు ఏడుస్తూ వేడుకుంటున్నాడు రా ఎన్ఆర్ఐ. డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగే స్తోమత కూడా. ఒకసారి చూడండి ఆ వీడియో. చిలకలూరుపేటలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుస్తున్నాయా లేదో నాకు తెలియదు, మీకు తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. పత్తిపాడి పుల్లారావు చేసే అరాచకాలు, అక్కడ సిఐ రమేష్ చేసే అరాచకాలు మీ నోటీస్కి వస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు పట్టించుకోవాలి. 2029లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి అంటే మీరు మీ కార్యకర్తలకే జరుగుతున్న అన్యాయాల గురించి మీరు పట్టించుకోవాలి. అర్థమైందా సార్? పట్టించుకోండి సార్. సార్ మీరు పట్టించుకోండి సార్. మీరు పట్టించుకోకపోతే ఈ అరాచకాలను ఎవరు ఆపలేరు సార్. ఇంట్లోకి వచ్చి కెమెరాలు పగలగొట్టడం, అసలు కాంప్లెక్స్లోకి వచ్చి మొత్తం అన్ని ధ్వంసం చేయడం. సార్ అసలు ఏంది సార్ ఈ అరాచకం? పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు సార్. పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి సార్? కంప్లైంట్ సామాన్య మానవుడు, నేను అమెరికాలో ఎన్ఆర్ఐనే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాడినే నేను పోలీస్ స్టేషన్కి 10 సార్లు, మా అమ్మగారు 100 సార్లు కాల్ చేస్తే పట్టించుకోవట్లేదు సార్. ఈ పుల్లారం చేసే ఆ రాజకాలం మీకు అసలు మీకు తెలియట్లేదా? మీకు తెలుస్తున్నాయా లేదా సార్? మీరు పట్టించుకోండి ప్లీజ్ ప్లీజ్ సార్. నారా లోకేష్ గారు వచ్చారు మొన్న, అట్లా వెళ్ళి కలిశాను, ఇచ్చాను ఫైలు. మరి నా ఏం చేస్తున్నారో తెలియదు నాకు. అంటే ఈ స్పందన లేని ప్రతిస్పందన లేని స్పందన కార్యక్రమం ఎందుకు సార్ మనకి? సార్ పట్టించుకోండి సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు, జీవితాంతం మీకు నేను మీకోసం నేను కష్టపడ్డాను సార్. ఇగో ఇప్పుడే చూపించాను అందరికి. ఇగో అన్ని తెలుగుదేశం జెండాలు, అన్ని జెండాలు ఎప్పుడు ఏది అమెరికాలో ఈ జెండాలన్నీ పట్టుకొని తిరిగాను సార్. చూశారు కదా ఏమనిపించింది? సొంత పార్టీ కార్యకర్త డైరెక్ట్గా లోకేష్ బాబు గారికి ఆయన అప్లికేషన్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం
స్పందనలో కూడా అప్లై చేశాడంట. వాళ్ళ అమ్మాన్నైతే ఒక 100 సార్లు పోలీస్ స్టేషన్ తిప్పారంట. కేసు పెడతంటే తీసుకోరంట. అసలు అర్థమైందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసు పెడతాడే తీసుకోవట్లేదు, మేము బయట గంటలు వెయిట్ చేసాం. ఆ రోజా అందు గురుమూర్తి వెళ్ళి కేసు పెడతానికి వెళ్తే మేము 45 నిమిషాలు ఆగాం, మాకు రిసిప్ట్ ఇవ్వలేదు అని ఏడుస్తూ కూర్చున్నారు. వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడు పాపం. ఆయన సొంత పార్టీ కార్యకర్త. చేయండి సార్, చేయండి, మీరు చేయాలి సార్. ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు చెప్పండి. అటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆలోచించి సంయమనంగా ఉండి మీ పనులు మీరు చేసుకోండి. ఇలాగే ఉంటే గవర్నమెంట్లు మారచ్చు, ఏమైనా జరగచ్చు. అప్పుడు మళ్ళీ మీకు అధికారం రావచ్చు, మీరు ఫైట్ చేయొచ్చు. సొంతోడినే చూసుకున్నాడు, పక్కనోడు ఏం చూసుకుంటాడు భయ్యా? ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, మా తరపున మీకు ఒక విన్నపం. ఇటువంటి కష్టాల్లో ఉన్న వ్యక్తులకి జస్ట్ మీ వంతు సహాయంగా మీరు సహాయం చేయండి, మీ కేడర్ను కాపాడుకోండి. ఎందుకంటే రేపన్న రోజున ఈవీఎంలో ఉండొచ్చు, పోవచ్చు. బ్యాలెట్ బాక్స్లో వస్తే మాత్రం కేడరే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా లోకేష్ గారికి చెప్పినా ఎవరికి చెప్పినా ఏం జరగట్లేదని వాపోతున్నాడు ఆయన. దానిపైన మీరు కొంచెం దృష్టి సారిస్తే చిలకలూరిపేటలో మీ పరువు దక్కుతుంది సార్. లేదండి ఇంకా ఆ తర్వాత ఇదే వీడియో సర్క్యులేట్ అయ్యి చాలామంది మీ కేడర్ వాళ్ళు మీ గురించి కూడా తప్పుగా అనుకుంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ప్రజలు కూడా ఒకసారి ఈ వీడియోని క్లియర్గా చూడండి. ఏదేమైనా కూడా న్యాయాన్ని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.